బాహాటంగా అందరి గుత్తేదారులకు అందరి పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు బాహాటంగా కుదువ పెట్టేసిండు కేసీఆర్. కుదువ పెట్టేసిండు. దాన్ని ఇడిపినికే దాన్ని మిత్తి కట్టడానికే వడ్డీకి కట్టడానికి ఎంత టైం పడుతుంది? ఏం కథ? ఒకసారి లోపలికి వచ్చి నువ్వు తెలుసుగా, నీకు జర్నలిజం చేస్తున్నావు కాబట్టి ఎలాంటి అబద్ధాలు ఎలాంటి నిజాలు మీకు తెలుసు. మీకు బాహాటంగా ప్రతిరోజు కూర్చొని ఇలాంటి బీజేపీ కూర్చొని నైట్లో కూర్చొని పంచాయతీలు చేసుకుంటా కేసీఆర్ గారు అప్పు చేసిండు అని అంటే ఇదంతా ఆయన ఇంటి కోసం అయితే చేయలేదు కదా, రాష్ట్ర అభివృద్ధి కోసమే చేశారు. ఇక్కడ ఉపేందర్ ప్లీజ్, నువ్వు తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటారన్న? అంటే అవతల పార్టీ ప్రతిపక్షం కాబట్టి మీరు విమర్శించాలని కాకుండా నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదా? ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టిన ఉపేందర్, ఒక పెద్ద బిల్డింగ్ కట్టినావు, ఎంత ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు, బయట మంచి సున్నం వేసినావు, టాప్ మోడల్ సున్నం వేసినావు, ఆ పెయింట్ వేసేసి ఇట్లా చూపిస్తున్నావు, దాన్ని దగ్గర చూపించినావు, మెరుస్తుంది. ఇక నువ్వేం చేస్తావు? అబ్బా ఏం బిల్డింగ్ కట్టిండు అన్నాడు, తోపు తురుముగా మనకనే ఎవరు లేడు రావా అని చెప్పి నువ్వు బయటికి వెళ్ళిపోయి చూస్తావు, బయటకు పోతుంటావు చూస్తున్నావు, అదే ఫుల్ ఖుషి అయిపోతావు. ఇక ఎంత ఖుషి అవుతావు అంటే రేపు పండుకుంటే అదే రావాలి కళ్ళ. మళ్ళీ ఏమైంది, ఒక నీకు తీరికలేసింది, అరే 10 సార్లు పోతున్నాం కదా బయట పోతా, ఒకసారి లోపల పోదాం అయిపోయినావు, చూసినావు అన్ని బొక్కలే, అన్ని కూడా చెదలే, ఎలాంటి సున్నం లేదు లోపల, ఎలాంటి ఇటుక లేదు, ఎలాంటి బండలు లేవు. అప్పుడు నువ్వేమంటావు? అప్పుడు నీకు వచ్చే మాట ఏంది? పైన పటారం లోన లొటారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ విధంగా లూటీ చేసింది ఘనత ఎవరికి ఉందా అంటే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే. 10,000 అయ్యే రూపాయలన్నీ 10 లక్షలు తీసుకుపోయిండు, 2 కోట్ల అయ్యేదాన్ని 200 కోట్లకు చేసిండు, 1000 కోట్ల అయ్యేదాన్ని 10,000 కోట్లకు. సరే, మీరు చెప్తున్నట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గారు అవినీతి చేసింది అనుకుందాం సార్ అన్న. మీరు అనేక సభలు సమావేశాలు సార్వత్రిక ఎన్నికల సమయంలో కేసీఆర్ అవినీతి చేసి మేము అధికారంలోకి వస్తే జైలుకి పంపుతాం, ఎట్టకేలకు మీ పార్టీ మీరు అధికారంలోకి ఉన్నారు అంటే కేసీఆర్ గారిని జైలుకి పంపే కార్యాచరణలు ఇంకా రూపొందించుకున్నారా? అంటే తప్పు చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు, చట్టం ముందు సమానమే. నేను ఏమంటారు అంటే చట్టం తన పని చేసుకోదు, అది పాత డైలాగే బాగుంటుంది, సినిమా డైలాగ్ అది. కానీ తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు. ఇది మీ డైలాగ్, అది మా ముచ్చట, మేము చెప్పిన మాట. ఎందుకు అని అంటే ఎవరేమన్నా కానీ రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి లాభాపేక్ష లేదు. ఓపెన్ చెప్తాను మీకు. ఆయన చెప్పిండు, నా కుటుంబంలో ఎవరు రాజకీయాలు రారు, నా కుటుంబంలో ఎవరు మూవ్మెంట్ చేయరు, నాకు ఎలాంటి ఆశ లేదు, ఓపెన్ కదా. ఇప్పుడు ఆయన అంత పెద్ద మాట అన్నప్పుడు వేరే వాళ్ళు ఆ మాట అనలేరు కదా. ఇప్పుడు కేటీఆర్ అనమని చెప్పి కేసీఆర్ని, నేను నా తప్ప తెలంగాణ కూడా చెప్పమని చెప్పండి, కేటీఆర్ చెప్పమని చెప్పండి. రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు రాజకీయాల్లో లేరా? ఇప్పుడు ఎవరు వచ్చిర్రు? ఉన్నా కూడా వచ్చింది ఎవరైనా? నేను చెప్తాను మీకు, చూడండి ఒకసారి నా మాట చెప్తున్నా. ఏ నాయకుడు కూడా అంత బాహాటంగా చెప్పడు. ఆయన చెప్పిండంటే చాలా పెద్ద మర్మం ఉంటుంది అందులో. ప్రజల శ్రేయస్సు కోసమే రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చిర్రు. చెప్తున్న ఉపేందర్, నీకు పెద్ద మాట కాదు, ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎవరన్నా కలిసినడా? ఎవరన్నా ఎమ్మెల్యేని కలిసినడా? ఎవరన్నా మంత్రులను కలిసినడా? ఎవరన్నా జిల్లా చైర్మన్ కలిసినడా? కేవలం 4గురితోనే దుకాణం నడిపించారు. ఆ కేటీఆర్, సంతోష్ రావు, కవిత, వీళ్ళే. ఆ పక్కన ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరన్నా రాజకీయంగా వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యే కలిగాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరి పార్టీ ఎమ్మెల్యే కలుస్తున్నాడు. ఎవరు మన బీజేపీ ఎమ్మెల్యే కలిసిరు, ఉరుక్కుడు కలిసిరు, మాకు అపాయింట్మెంట్ ఏంటి, వాళ్ళు ఫోన్ చేస్తే గంట సేపు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు ఎవరు ఇస్తారు అట్లా? బీజేపీ నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి సీఎం గారు అంటే గంట సేపు అపాయింట్మెంట్ ఇచ్చిండు. అదే కేసీఆర్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపాయింట్మెంట్ ఇచ్చిండా? అప్పుడు బీజేపీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఎవరికైనా కలిసిండా? ఆయన ఇవ్వాలంటే మీరు పోయి అడగాలి కదా. అరే అప్పుడు ఎన్నిసార్లు నేను సాక్షి ఉన్నా, చాలా దగ్గర కాదు, నేను ఉన్నా, నాకు పార్టీ నేను పనిచేసిన, నేను లోతుగా పనిచేసిన, నేను మీద పనిచేయలేదు. ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ వేయాలి, ఒకటి మన వామపక్షం అఖిలపక్షం తీసుకోవాలంటే అసలు ముచ్చట లేదు అప్పుడు వాళ్ళది. ఇప్పుడేమో అఖిలపక్షం వేయండి, అందరిని పిలవండి, కమిటీలు వేయండి అని చెప్పి నీతులు బూతులాగా మాట్లాడుతున్నారు, బూతులు నీతులాగా మాట్లాడుతున్నారు. ఇదేంది? ఎక్కడ సమాజం వీళ్ళది? అది వీళ్ళు నోరా మూరా? అది 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాన్ని గుంజుకొని బాహటంగా మేము చెప్పినాము అఖిలపక్షంకి వెళ్దాం ఢిల్లీకి అంటే కూడా ఒక్క ముచ్చట లేదు వాళ్ళది. ఇప్పుడు కమిటీలు వేస్తలేరు, అది వేస్తలేరు. అరే ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రినా? రేవంత్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రి, అందరిని కలుస్తున్నాడు. అది చాలా పెద్ద, ఒకసారి ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నీకు ధైర్యం పెరుగుతుంది. ఆయన కలిసిండు, మాట్లాడుతుండు, నీకేం కావాలి చెప్తుండు, తీసుకుంటూ పావడంటే ఫైలు. కుమార్ అనే ఆ వ్యక్తికి కేవలం ఆయన కార్పొరేషన్ పదవి ఇవ్వడం వల్ల వ్యక్తిగతంగా ఆయనకే లాభమా, లేదంటే తనకు సంబంధించిన కమ్యూనిటీకి అంతా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో లాభం? నేనేమంటున్నాను, నేను
2020 నుంచి 2024 వరకు అంటే మొన్న నాకు అది 10 వచ్చేంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ మత్స్యకార విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఇప్పుడు పనిచేస్తున్నా పార్టీ అధ్యక్షుడిగా. నేను 6.5 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా మత్స్యకారులకు వాళ్ళ కుటుంబాలకు దగ్గరగా ఉన్నా. రాష్ట్ర అన్ని మూలల్లో ఇప్పుడు చెప్తున్నా, అట్టడుగు ఉన్న మత్స్యకారులని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ధ్యేయము, రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. అట్టడుగు ఉన్న మత్స్యకారులని ఆర్థికంగా బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయము. మీరు అనుకున్నట్టు మత్స్యకారులని ఆర్థికంగా బలంగా చేయడం ముఖ్యమంత్రి గారి ధ్యేయం అయితే, ఇదే సాయి కుమార్ అనే వ్యక్తికి మన గోషమాల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకొని తన కమ్యూనిటీకి న్యాయం చేయాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆయన చేసిన ఉద్యమాలు కావచ్చు, ఆయన చేసిన కార్యక్రమాలన్నిటిని కూడా కేవలం ఒక కార్పొరేషన్ వరకే అని చెప్పి ఇదొక ఉపేందర్ గారు సందేశం అనుకోవచ్చా? మీరు కొత్త పంచాయతీ పెట్టకండి, పాత పంచాయతీలు చాలున్నాయి. ఓకే, ముఖ్యమంత్రి గారు బాహాటంగా మెట్టు సాయి కుమార్కి న్యాయం చేయలేదు 2023 ఎన్నికల్లో అని బాహాటంగా చెప్పిన తర్వాత అందరి మధ్యలో చెప్పిన జరిగింది. న్యాయం చేయలేదని మీరైతే ఒప్పుకుంటారు కదా. వినండి, న్యాయం చేయలేదని చెప్పి ఆయన చెప్పినాడు. వినండి, నేను చెప్తున్నా కదా. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పినారు, ఒక బాహాటంగా మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తికి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో సముచితమైన స్థానం కనిపిస్తా చెప్పినారు. నేను కొల్లు చెప్పిన, ఏ నాయకుడు మాట మీద ఉండరు. ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. నేను పోయి జస్ట్ కలిసిన, ఎంత నా నోటు చెప్తున్నా ఉపేందర్, నేను నా తల్లిని సాక్షి చెప్తున్నా, నా తల్లి దండ్రి సాక్షి చెప్తున్నా, నేను పోయి ఏ పదవి అడగలేదు. నేను పోయి ఏ పదవి అడగలేదు, జస్ట్ పోయి నమస్తే పెట్టు. ఎందుకన్నా ఏ నాయకుడైనా కూడా పదవులు తీసుకోవాలి, అధికారంలో 100 కోట్లు సంపాదించుకోవాలని ఉంటుంది. మీరేంది పదవి అడగలేదని కొత్తగా చెప్తున్నారు? అడగలేదు, ఆయన ఇచ్చిన మాట ఆయనకు తెలుసు కాబట్టి. ఓకే, రేవంత్ రెడ్డి అంటే భరోసా, నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు భరోసా. వన్స్ ఇప్పుడు నువ్వు టెంపుల్కి వెళ్తావు ఉపేందర్, మనం వెళ్తాం టెంపుల్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత దేవుని మనం మొక్కిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, నమ్మకం అంతే కదా. నేను మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నాకు చైర్మన్ పదవి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడగలేదు. ఈ మాట నేను చెప్తున్నా, నా తల్లిదండ్రులు సాక్షి చెప్తున్నా, నేను అడగలేదు, ఆయన ఇచ్చిండు. నమ్మకం పార్టీ పైన, పార్టీ కార్యకర్తగా పనిచేసిన కాదు ఉపేందర్.